నేనైతే ఇంతకుముందు దుబాయ్‌లో మక్కెలు కాల్చుకునే వీడియో చూసే ఉంటారు. నేను ఇండియాకి వచ్చిన తర్వాత మక్కెలు కాల్చుకోవడం అయితే ఇదైతే మొదటిసారి. కానీ పైకెంచి అయితే వర్షం పడుతుంది. కిందికెంచి అయితే మావాడైతే మంట పెట్టేసిండు. చల్ ఓకే అన్న చూద్దాం ఒక డేర్ అయితే చేద్దామని అంటే సర్లే అని మేమైతే డేర్‌కి అయితే స్టార్ట్ అయితే చేసేసాం. మక్కెలు ఫుల్ వస్తాయి ఇక ఫుల్ లైక్స్ ఫుల్ కామెంట్స్. వర్షంలో అయితే ఇంత డేర్ చేస్తున్నాం కాబట్టి మావాడైతే ఫుల్ లైక్స్ ఫుల్ కామెంట్స్ వస్తున్నాయని చెప్పేసేసిండు. ఇక మక్కెళ్ళు అయితే ఒక్కొక్కటి కొన్ని కాళ్ళే ఉంటాయి కదా, కొంచెం కాళ్ళే ఉంటే ఆ మక్కెళ్ళకి బూరు తీసేస్తున్నాం కానీ ఫుల్ సుర్రుమంటుంది. నాకైతే సుర్రుమంటుంది. సుర్రుమనదాన్ని అయితే బొగ్గుల మీద తీసేసి పెట్టుకుంటూ అయితే మక్కెలు అయితే పెట్టేసినాం. మా వాళ్ళు అయితే కొంచెం గాలి వస్తలేదు కాబట్టి గాలి ఉప్పేసేస్తారు. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి తొందరగా కావాలనే ఆతృత. అట్లనే టక 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 గాలి ఉప్పేసేసుకొని చేసేసుకున్నాం అన్నట్టు. మక్కెలు అయితే మంచి ఖతర్నాక్ గాలుతున్నాయి మక్కెలు అయితే. చూస్తే అర్థమవుతుండొచ్చు. కానీ వర్షం కూడా అట్లా ఆ రేంజ్లో పడుతుంది. చినుకు 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 వర్షం కూడా పడుతుంది. మక్కెలు కాల్చుకొని నిమ్మకాయ తెచ్చుకున్నాం, ఉప్పు వేసుకున్నాం, పెట్టేసుకొని తింటే కేక తినేసినాం. అందరం చూస్తే అర్థమవుతుండొచ్చు. చూసినామా పైకేంచి వర్షం పడుతుంది. పైన ఉంది కానీ అది కొంచెం లైట్గా ఉంది అన్నట్టు. అట్లనే దాని పైకి చినుకులు అనేది పడుతున్నాం. చినుకులు పడ్డా కానీ లైట్గా పడుతుంది కాబట్టి ఆ నెవ్వుకుని మంచిగా తిన్నాం. ఎందుకంటే గరం మీద తింటే ఆ టేస్ట్ వేరని. ఇక మా పక్క పంట అయితే ఎడ్లు అవుతున్నాయి. దానికి కూడా తెచ్చిన సొప్పు ఉంటుంది కదా, పచ్చి సొప్పు అయితే వేసేసినాం. అవి కూడా భుజించేస్తున్నాయి మాతో పాటు. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఇక మక్కెళ్ళని తిన్న తర్వాత ఏం చేస్తాం, బ్యాగ్ పట్టుకొని బయలుదేరినాం మళ్ళీ. కానీ వ్యూ మాత్రం వెనుక పచ్చగా వాతావరణం మస్తు అనిపించింది నాకైతే. మేమైతే మక్కెలు తినేసి అయితే బయటకైతే వచ్చేసినాం. మీకు ఇంకేదైనా డేర్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మేమైతే చేసి చూపిస్తాం. ఈ వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.